ఈ యుద్ధంలో బాంబులు లేవు, తుపాకులు లేవు, శత్రువు కూడా కనిపించడు. అయినా రోజు ఎన్నో కుటుంబాలు ఓడిపోతున్నాయి. ఆ కనిపించని శత్రువు పేరు మత్తు. ఈరోజు స్పెషల్ పార్టీ ఉంది. హైర్ క్లాస్ వస్తుంది, బిజెపి ఎంట్రీ. ఒక్కసారి నువ్వు నాతో వచ్చావంటే నీ ప్రపంచాన్ని మారుతుంది. వస్తావా? నాతో వస్తావా? మ్యాన్ నేను యూనివర్సిటీకి వెళ్తున్నా. ఈరోజు సెమినార్ ఉంది, రావడం లేట్ అవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. నువ్వు రోజు ఇదే మాట్లాడతావు. అది కరెక్ట్ కాబట్టి ఒక్కసారి రాజు, ఇక్కడ ఉన్నావా? నీకోసం క్యాంపస్ అంతా వెతుకుతున్నాను రా. ఇంకో మహాత్ముడు వచ్చాడు రా. మహాత్ముడు కాదు, ఫ్రెండ్. నిజమైన ఫ్రెండ్ ఎవరు? ఇలా విషయాన్ని చేతిలో పెట్టి అదే ఈ విషయం కాదే, జస్ట్ జస్ట్ రిలాక్స్ అంతే. ఫన్ కోసమే. అది విషయం కాదు, విషయం కంటే ఎక్కువ. బ్రతికుండగానే మనిషిని చంపేస్తుంది. పదరా. ఒక్కసారి 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 అనే ఈ మాటతో ఎన్ని జీవితాలు ముగిశాయో, ఒక్కసారి అనే ఈ ఉచ్చులో, ఈ మాయలో ఎన్ని కళలు చచ్చిపోయాయో. ఇంకోసారి చెప్పింది ఏమి కాదు, నా మాట విన్నాడు. వింటారు కదా. ఇదిగో దీన్ని ఒకసారి టేస్ట్ చేసావంటే నీ స్టేటసే బాగు. ఈ కాలేజీలో హీరో రచిస్తారా? ఈ అమ్మాయి నీ వెంట పడతా. నా మాట వింటారా? నేను ఉంటానా? ఒక్కసారి ఉంటావు. వాడిని పోలీసులు పట్టుకెళ్తే ఉంటావు. వాడికి ఏమైనా అయితే హాస్పిటల్లో ఉంటావా? వాడి కుటుంబానికి ఏమైతే అండగా ఉంటావా? అసలు నువ్వు ఉంటావా? మళ్ళీ ఉపన్యాసం ఇస్తున్నాడు. రాజు అమ్మాయి రాజు కాస్త భయంగా ఉంది. భయపడితే ఏం సాధించలేవు కదా. నీ ఫ్రెండ్ ఉన్నాడుగా, ఈ సోని మనిషి. ఒక్క గర్ల్ ఫ్రెండ్ అయినా ఉందా? నా మాట ఎంజాయ్ దానికి అదే రాజు, అది తీసుకునే ముందు మీ అమ్మని గుర్తు చేసుకోరా? మీ నాన్న పడే కష్టాన్ని గుర్తు చేసుకో. రాజు 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 ఒకే ఒక తప్పు రోజు చేస్తే అలవాటుగా మారుతుంది, వ్యసనంగా మారుతుంది. ఆ తర్వాత మన జీవితం మన చేతుల్లో ఉండదు, వ్యసనం చేతుల్లోనే ఉంటుంది. యాండి యాండి ఏంటి? ఏంటండి ఇంకా అబ్బాయి ఇంటికి రాలేదు. నాకు ఎంతో కంగారుగా ఉందండి. ఏం కంగారు పడతాయి? ఏ ఫ్రెండ్తో వెళ్తాడు, దానికి ఎంత కంగారు సరే. ఏమోనండి
ఈ మధ్య వాడు అదోలా ఉంటున్నాడు. నాతో అస్సలు మాట్లాడట్లేదండి. ఎలా? ఏంటండి మొదటిసారి నాకు నిజంగా కోపడ్డాను మాట్లాడుతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. రాజు ఏమైందిరా? ఏంటి కాపులంత నేను వస్తే ఓ నిలబెట్టి ప్రశ్నిస్తున్నారు. చిచ్చి ఈ ఇంట్లో ఉండాలంటే కంపరంగా ఉంది. ఛీ! ఏంటంటే వీడు ఇలా తయారయ్యాడు. మత్తు మొదట మాట మారుస్తుంది, తర్వాత మనసు మారుస్తుంది, చివరకు మనిషినే మారుస్తుంది. మత్తు మనిషిని పీల్చి పుట్టు చేసి చిత్త చేస్తుంది. అంకుల్ మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. రాజు బాగా చిరుసావస్థలు పడ్డాడు. ఎవరి మాట వినట్లేదు. క్లాసుకి రావట్లేదు. బ్యాక్లాగులు పెరిగిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పే వినట్లేదు అంటే మీరే రాజుకి ఏదో నచ్చ చెప్పండి. వాడు పూర్తిగా మారిపోయాడు. మీరు మాట్లాడతారు. ఏం జరుగుతుంది? మనల్ని సాధించుకుని మాట్లాడతారు. పిల్లలు పదండి వెళ్దాం. రాజు ఎగ్జామ్ ఫీజు కట్టేవా? నిన్నే అడుగుతుంది. నీకు అనవసరం. లాస్ట్ డేట్ అయిపోయిందిరా. ఎగ్జామ్స్ లాస్ట్ వెళ్ళరా ఎలా? రాజు ఏమండి? రండి. మా ఇక్కడ కొలిసి పెట్టానండి, కనిపించట్లేదు. ఆ, ఇక్కడే అల్మారాలో పెట్టాను. మొత్తం బీరువా అంతా పెట్టానండి, కనిపించట్లేదు. మీరేమైనా చూసారా? ఏం చూడలేదు. రాజు అమ్మ గొలుసు కనిపించలేదు. నువ్వేమైనా చూసావా? వచ్చు. నాకేం తెలుసు? నాకేలా తెలుస్తుంది? ఇది కాదురా, అమ్మ ఎక్కడ పెడితే అక్కడ పెట్టి మర్చిపోతుంది. నువ్వేమైనా చూసావా? కనబడిపోతే నన్ను అడుగుతావు. అదేంట్రా, ఇంట్లోకి ఉగ్రమే కదా, ఎలా పోతుంది గొలుసు? అంటే ఏంటి వాళ్ళది? నేను దొంగేనా? దొంగ అంతా లేదు. నన్ను దొంగ అంటావా? నిన్ను దొంగ అంతా లేదు. డబ్బులు తీసుకుని ఎలా చూసావు? అయ్యో అబద్ధం మొదటి మెట్టు, దాచిపెట్టడం రెండవ మెట్టు, దొంగతనము మూడవ మెట్టు, క్రూరంగా మారడం ఆఖరి మెట్టు. వ్యసనం కొడుకుని తండ్రికి దూరం చేస్తుంది, తల్లి ఒడిని ఖాళీ చేస్తుంది, ఇంటిని నరకం చేస్తుంది. అయితే ఇది అయిపోయిన కథ కాదు. ప్రతి చీకటికి ఒక వెలుగుంటుంది.
పడిన ప్రతిసారి లేవడానికి ఒక అవకాశం వస్తుంది. ప్రవీణ్ రాని వికాస్ కదా. హలో 197. హలో ఈ రోజు ఇక్కడ పడిపోయింది ఈ రోజు ఇక్కడ పడిపోయినది రాజు మాత్రమేనా కాదు. కళలు పడిపోయాయి, నమ్మకాలు పడిపోయాయి, ఒక కుటుంబం ఆశ పడిపోయింది. నన్ను క్షమించు. నీ ప్రేమ నేను మరుపుగా వేశాను. నీ కళల్ని కష్టాన్ని చిరివేశాను. ప్రేమను పెంచిన నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాను. నేను క్షమించగలను. నిజమైన స్నేహితుడంటే నాకు ఇప్పుడు తెలిసిందిరా. మీరందరూ పంచిన ప్రేమతో నాకు జీవితంపై ఆశ కలిగింది. మీరంతా నాకు పునరుద్ధరించారు. మరి ఈ వ్యసనంలోంచి నేను పూర్తిగా బయటపడాలనుకుంటున్నాను. కాస్త దారి చూపించాను. మతం నుంచి బయటపడటం సిగ్గు కాదురా, సాహసం. అర్థమైందా? సహాయం అడగటం చేతకాంతరం కాదురా, ధైర్యం. నువ్వేం అధైర్యపడదు. నీకు మీ అంతా ఉన్నావురా. నీకు చక్కని కుటుంబం ఉందిరా. మిత్రులారా, మత్తు వ్యసనంలో చిక్కుకున్న యువతను కాపాడటం కుటుంబ బాధ్యత, సమాజ బాధ్యత. అలాంటి మంచి పరిస్థితులను కల్పించడం కోసం మన ప్రభుత్వం, పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారు. మీరు మత్తుకు ఎట్టి పరిస్థితుల్లోనూ బానిసగా మారొద్దు, ఆ మాయలో పడద్దు. మీ చుట్టూ మత్తు వ్యాపారం, మత్తు వినియోగం కనిపిస్తే భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఒక్క సమాచారం ఎన్నో ప్రాణాలను, ఎన్నో కుటుంబాలను కాపాడుతుంది. అవును, వ్యసనానికి చికిత్స ఉంది. కౌన్సిలింగ్ కేంద్రాలు ఉన్నాయి, డీ అడిక్షన్ సెంటర్లు ఉన్నాయి, మరెన్నో దాటున్నాయి. మరీ ముఖ్యంగా మనందరినీ ఈ ఊపిలోంచి బయటపడేయడానికి ప్రత్యేకమైన పోలీస్ వ్యవస్థ ఉంది. ఇంకా చాలా దాడులు ఉన్నాయి. ఒక యువకుడు తెలుసో తెలియకో తప్పు చేస్తే మాదక ద్రవ్యాల వ్యసనంలో పడిపోతే వాళ్ళని చీదరించుకుంటారు. వాళ్ళని చేయూతను అందించండి, ప్రేమను పంచండి. అప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి నిలబడగలుగుతారు. నాలాగా నా స్నేహితుడు, నా కుటుంబం ఇచ్చిన సహకారంతో
ఈ వ్యసనాల ఊబిలోంచి చాలా త్వరగా నేను బయటపడగలిగాను. ఏ ఒక్కరు మాదక ద్రవ్యాల గుర్తులో పడకూడదు. రండి రండి మిత్రులారా, ఈ రోజే ఇక్కడే మనందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. దేవాన్ని మిత్రులారా, మీరందరూ నాతో పాటు గొంతు కనపడు. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన